వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక ఊరికి కొంచెం దూరంలో అడవి ఉండేది. పిల్లలంతా ఆ అడవికి వెళ్ళి కావలసిన పండ్లు, కాయలు కోసుకుని తినేవారు. కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు. ఒకరోజు రాజు అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండడం వల్ల కోసుకోవడానికి చేత కాలేదు. ఎండలో చాలాసేపు తిరిగి చివరికో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు. అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది. అతడిని చూసి, పాపం పండ్ల కోసం వచ్చినట్టున్నాడు, మనం సహాయం చేద్దాం అంది ఒక కోతి. సరే అన్నాయి మిగిలిన కోతులు. పెద్ద కోతులు పండ్లు కింద పడేలా చేస్తే చిన్న కోతులు వాటిని సంచిలో వేశాయి. కొద్దిసేపటికి రాజుకు మెలకువ వచ్చి చూస్తే తన చుట్టూ ఇంకా సంచి నిండా పండ్లు ఉన్నాయి. దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు తెచ్చాయని అర్థం చేసుకున్నాడు. కొన్ని తిని సంచిలో పండ్లని తీసుకొని ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇది విని మహేష్ అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్టుగా నటించాడు. అతను కోరుకున్నట్టే కొద్దిసేపటికి అక్కడికి కోతుల గుంపు వచ్చింది. మహేష్కి సహాయం చేయాలనుకున్నాయి. కొన్ని చెట్టుపైకి ఎక్కి పండ్లను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి. ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు మహేష్. ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగిలిన వాటికి చెప్పింది. అతను తమను మోసం చేస్తున్నాడని తెలుసుకొని మీదకు దూకాయి. ఇది గమనించి మహేష్ ఒక్కసారిగా లేచి పరుగు అందుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్దాయన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు. జరిగింది తెలుసుకొని మహేష్ని మందలించాడు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని చెప్పాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే కోతి సహాయానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.